హలో ఎవ్రీవన్, మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు క్రియేటివ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గోపిచంద్ నటించినటువంటి విశ్వం మూవీ టీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణుదోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి రూపొందిస్తున్నారు ఈ సినిమాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై గోపిచంద్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్ మూవీపై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ విశ్వం మూవీ ప్రమోషన్ని స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగా క్రేజీ అప్డేట్ని ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం సాయంత్రం టీజర్ను రిలీజ్ చేశారు. దాంతో పాటుగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన మూవీ రిలీజ్ చేయనున్నట్లుగా అనౌన్స్మెంట్ చేశారు. ఇంతకీ సంబంధం అబ్బాయికా అమ్మాయికా అనే డైలాగ్తో ఫన్నీగా టీజర్ స్టార్ట్ అయింది. బంగినపల్లి లాంటి పాపకు కలెక్టర్ లాంటి కుర్రాన్ని వెతకాలి, నీవే వెతకాలి అని నరేష్ చెప్తారు. కనబడగానే నా మీద పడిపోవాలి, అంతా నైట్ వెలుకోగా ఉండాలని హీరోయిన్ అంటోంది. ఇంతలో హీరో ఎంట్రీ ఇచ్చి ఫాదర్ అంటే ఇష్టమని చెప్తాడు. ఆ తరువాత నీ అబ్బా అనే మాటను అందరూ అంటుంటారు. హీరోకి కోపం వచ్చి అందరిని చిత కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ట్రైన్ సీన్ స్టార్ట్ అయింది. సీక్వెల్ అంతా ఫుల్ కామెడీగా ఉంది. స్టార్ కామెడియన్లంతా సందడి చేశారు. అప్పటి వరకు ఫన్నీగా సాగిన టీజర్ సీరియస్ మోడ్లోకి వెళ్తుంది. హీరో గోపిచంద్ ఎవరినో వెంటాడుతున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత ఫైట్తో అదరగొట్టాడు. చివరిలో వెన్నెల కిషోర్ సీన్తో ముగిసింది ఈ యొక్క టీజర్. ఓవరాల్గా ఈ టీజర్ సినీ ప్రియులకు ఆకట్టుకుంటుంది. ఎందుకంటే కామెడీతో మెప్పిస్తుంది కాబట్టి. ఎంటర్టైన్మెంట్, యాక్షన్ను ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేసే శ్రీను వైట్ల మార్కు విశ్వం టీజర్తో క్లియర్గా కనిపించింది. ట్రైన్ సీన్ మూవీకి కీలకంగా తెలుస్తోంది. గోపిచంద్ అల్ట్రా స్టైలిష్గా కనబడుతున్నారు. తమ కామెడీ టైమింగ్తో అలరించారు. గోపిచంద్ అల్ట్రా స్టైలిష్గా కనిపించాడు. తమ కామెడీ టైమింగ్తో అలరించారు. ఫైట్ సీక్వెన్స్లో అదరగొట్టారు. హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటుంది. నరేష్, వెన్నెల కిషోర్తో పాటు ఇతరులు తమ నటనతోని సినిమాకి ఎక్స్ట్రా ఎసెట్గా మారారు. మరి ఈ సినిమాతో అటు శ్రీను వైట్ల, ఇటు గోపిచంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, జై హింద్.